హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈ రోజు మనం స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 2026 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్స్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ డి అలెగ్జాండర్ జ్వెరెల్. నెక్స్ట్ క్వశ్చన్ 2026 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్స్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సి మీరా ఆండ్రివా గెలుచుకున్నారు. అలాగే పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అంటే అలెగ్జాండర్ జ్వెరెల్, ఇతను జర్మనీ దేశస్థుడు. అలాగే పురుషుల సింగిల్స్ రన్నర్ అప్ ఎవరు అంటే రన్నర్ అప్ గా నిలిచింది ఫ్లావియో కోబెల్లి. అలాగే మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే మీరా ఆండ్రివా, ఈమె రష్యా దేశానికి చెందినరాలు, ఈమె రష్యా దేశస్థురాలు. అలాగే మహిళల సింగిల్స్ లో రన్నర్ అప్ గా నిలిచింది మాజా చ్వాల్విర్కా. అలాగే పురుషుల డబుల్స్ విజేతలు ఎవరు అంటే మార్సిల్స్ గ్రావోలర్స్ మరియు హోరాసియో జబాలోస్. మహిళల సింగిల్స్ విజేతలు ఎవరు అంటే కటేరినా సినియాకోవా మరియు టేలర్ టెన్సౌంట్. మిక్స్డ్ డబుల్స్ విజేతలు ఎవరు అంటే సారా ఎర్రాని మరియు ఆండ్రియా వవస్సోరి. నెక్స్ట్ హాంకాంగ్ లో జరిగిన 22వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 లో భారత్ మొత్తం ఎన్ని పథకాలు గెలుచుకుంది? హాంకాంగ్ లో జరిగిన 22వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 లో భారత్ అనేది మొత్తం 19 పథకాలు గెలుచుకుంది. నెక్స్ట్ యుఎస్ ఓపెన్ 2026 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల సింగిల్స్ టైటిల్స్ ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ బి సూలీ యాంగ్ గెలుచుకున్నారు. పురుషుల సింగిల్స్ టైటిల్స్ ను చైనీస్ తైబీకి చెందిన సూలీ యాంగ్ గెలుచుకున్నారు. అలాగే భారత్ కు చెందిన కిదాంబి శ్రీకాంత్ రన్నర్ అప్ గా నిలిచి రజత పథకం అనేది సిల్వర్ మెడల్ అనేది సాధించారు. అలాగే మహిళల సింగిల్స్ టైటిల్స్ ను డెన్మార్క్ కు చెందిన లైన్ కృష్ణ పర్సెస్ గెలుచుకున్నారు. యుఎస్ ఓపెన్ 2026 టోర్నమెంట్ అనేది BWF వరల్డ్ టూర్ సూపర్ 300 ఈవెంట్ గా నిర్వహించబడింది. నెక్స్ట్ భారత్ 97వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు నిలిచారు? ఆన్సర్ డి జీబీ హర్షవర్ధన్. భారత్ 97వ గ్రాండ్ మాస్టర్ అయ్యారు. నెక్స్ట్ వరల్డ్ ఆర్చరీ పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డును ఎవరిని ఎంపిక చేసింది? ఆన్సర్ సి శీతల్ దేవిని ఎంపిక చేసింది. ఈమె జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందినవారు. అలాగే ఈవిడ క్రీడ పారా ఆర్చరీ. ఈమె యొక్క ప్రత్యేకత చేతులు కాలు లేకుండా భుజాల సాయంతో బాణాలు సంధించే ప్రపంచ ప్రఖ్యాత పారా ఆర్చర్. నెక్స్ట్ FIH మహిళల హాకీ నేషన్స్ కప్ 2026 టైటిల్స్ ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ సి భారతదేశం అనేది గెలుచుకుంది. భారత మహిళల హాకీ జట్టు ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి ప్రతిష్టాత్మక టైటిల్ ను రెండవసారి గెలుచుకుంది. ఈ టోర్నమెంట్ అనేది తొలి ఎడిషన్ 2022లో, తొలి ఎడిషన్ అనేది 2022 కూడా గెలుచుకుంది. రన్నర్ అప్ గా నిలిచింది న్యూజిలాండ్. ఫైనల్ వేదిక న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో. నెక్స్ట్ 2026 నవంబర్ లో జరగనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది? నెక్స్ట్ 2026 నవంబర్ లో జరగనున్న 8వ ఖేలో ఆన్సర్ సి తెలంగాణ. నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభంలో ఏ పేరుతో నిర్వహించబడ్డాయి? ఆన్సర్ బి ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ పేరుతో ప్రారంభంలో ఈ పేరుతో పిలువబడ్డాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు తెలంగాణ రాష్ట్రం అనేది ఆతిథ్యం ఇవ్వనుంది. 7వ ఎడిషన్ మే 2025లో బీహార్ లో నిర్వహించబడింది. అలాగే 7వ ఎడిషన్ లో మహారాష్ట్ర పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభంలో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ పేరుతో పిలువబడ్డాయి. అలాగే తొలి ఎడిషన్ 2018 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 8 వరకు నిర్వహించబడింది. తొలి ఎడిషన్ కు ఢిల్లీ అనేది ఆతిథ్యం ఇచ్చింది. నెక్స్ట్ జూలై 2026లో లార్డ్స్ లో హార్న్స్ బోర్డుపై పేరు నమోదు అయిన తొలి భారత మహిళ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ బి లార్డ్స్ లో జరిగిన మహిళల టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది. నెక్స్ట్ లార్డ్స్ లో బ్యాటింగ్ హానర్స్ బోర్డుపై పేరు నమోదు చేసుకున్న తొలి మహిళా బ్యాటర్ ఎవరు? ఆన్సర్ సి యాస్తికా భాటియా. క్రాంతి గౌడ్ లార్డ్స్ బౌలింగ్ విభాగంలో ఈమె హానర్స్ బోర్డు పైన పేరు నమోదు చేసుకున్నారు. అలాగే యాస్తికా భాటియా లార్డ్స్ లో బ్యాటింగ్ విభాగంలో పేరు నమోదు చేసుకున్న తొలి బ్యాటర్. యాస్తికా భాటియా అదే మ్యాచ్ లో 113 పరుగులు చేసింది. అలాగే లార్డ్స్ లో ప్రతిష్టాత్మక బ్యాటింగ్ హానర్స్ బోర్డుపై పేరు నమోదు చేసుకున్న ప్రపంచంలోనే తొలి మహిళా బ్యాటర్ గా నిలిచింది. అలాగే యాస్తికా భాటియా అదే టెస్ట్ లో క్రాంతి గౌడ్ బౌలింగ్ హానర్స్ బోర్డుపై పేరు నమోదు చేసుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ గా నిలిచింది. లండన్ లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఉన్న ఒక ప్రత్యేకమైన గౌరవ పలకం ఈ హానర్స్ బోర్డ్. టెస్ట్ మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్ లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ పేరు. లండన్ లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఉన్న ఒక ప్రత్యేక గౌరవ పలకం. ఒక ఇన్నింగ్స్ లో 100 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్, అలాగే ఒక ఇన్నింగ్స్ లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ కు ఈ బోర్డుపై తమ పేరును శాశ్వతంగా నమోదు చేస్తారు. నెక్స్ట్ ఫార్ములా 1 ఆస్టిన్ గ్రాండ్ ప్రిక్స్ 2026 విజేత ఎవరు? ఆన్సర్ సి జార్జ్ రసెల్. నెక్స్ట్ మే 2026లో కేవలం 5 వారాల్లో 3 నార్మ్స్ సాధించి ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ పొందిన
14 ఏళ్ల భారతీయ చెస్ క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ సి అపార్ సక్సేనా. నెక్స్ట్ అహ్మదాబాద్ లో జరిగిన తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కు 2026 పథకాల పట్టిక అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ సి భారత్. నెక్స్ట్ అహ్మదాబాద్ లో నిర్వహించిన 1వ ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 పథకాల పట్టికలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ బి భారతదేశం అనేది అగ్రస్థానంలో నిలిచింది. ఆదిత్య దేశమైన భారతదేశం అనేది మొత్తం 114 పథకాలు అనేది సాధించింది. అందులో బంగారు పథకాలు 102, వెండి పథకాలు 9, అలాగే కాంస్య పథకాలు 3, మొత్తం కలిపి 114 పథకాలు అనేది సాధించింది. అలాగే ఈ పోటీలను 3 సంస్థలు కలిసి నిర్వహించాయి. ఆ 3 సంస్థలు ఏంటంటే భారత్ యోగాసన క్రీడల జాతీయ సంస్థ, అలాగే ప్రపంచ యోగాసన సమైక్య మరియు భారత ఒలింపిక్ సంఘం. ఈ 3 సంస్థలు కలిసి నిర్వహించాయి. ఇందులో టాప్ 3 దేశాలు మొదటి స్థానంలో 114 పథకాలతో భారతదేశం అనేది నిలిచింది. అలాగే జపాన్ అనేది 11 పథకాలతో 2వ స్థానంలో నిలిచింది. 3వ స్థానంలో అర్జెంటీనా 5 పథకాలతో నిలిచింది. నెక్స్ట్ 2026 ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ డి కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక మొత్తం 38 పథకాలను సాధించింది. అలాగే ఖేలో ఇండియా 2026 ఈ ఆటలకు ఈ పోటీలకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది ఆతిథ్యం ఇచ్చింది. అలాగే ఛత్తీస్ రాష్ట్రం అనేది 19 పథకాలతో 9వ స్థానంలో నిలిచింది. అందులో 3 స్వర్ణం, 10 రజతం, అలాగే 6 కాంస్యం. ఈ పోటీలు అనేవి ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్, జగదల్పూర్, అలాగే సర్జుజా నగరాల్లో నిర్వహించబడ్డాయి. ఇది ఈ పోటీల యొక్క మొదటి ఎడిషన్, అంటే ఈ ఆటలు ప్రారంభం కావడం ఇదే మొదటిసారి. అలాగే దీని యొక్క నిర్వహణ కాలం ఎప్పుడు అంటే మార్చి 25 నుంచి ఏప్రిల్ 3 వరకు ఈ పోటీలు అనేవి జరిగాయి. దీని యొక్క మస్కట్ మోర్వీర్. అలాగే మోర్వీర్ అనేది ధైర్యానికి మరియు గర్వానికి ప్రతీక. నెక్స్ట్ 2026 థామస్ కప్ టైటిల్ ను ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ సి చైనా దేశం అనేది 2026 థామస్ కప్ ను గెలుచుకుంది. రన్నర్ అప్ గా ఫ్రాన్స్ దేశం అనేది నిలిచింది. అలాగే చైనా 12వసారి థామస్ కప్ టైటిల్ గెలుచుకుంది. భారత్ అనేది కాంస్య పథకం సాధించింది. అలాగే థామస్ కప్ ను ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది అంటే హోర్సెన్స్. అలాగే ఆతిథ్య దేశం డెన్మార్క్. థామస్ కప్ ను బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF అనేది నిర్వహిస్తుంది. థామస్ కప్. నెక్స్ట్ మ్యాడ్రిడ్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ బి జానిక్ సిన్నర్. మ్యాడ్రిడ్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అంటే జానిక్ సిన్నర్. అలాగే రన్నర్ అప్ గా నిలిచింది అలెగ్జాండర్ జ్వెరెల్. మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే మార్టా కోస్ట్యూమ్. అలాగే పురుషుల డబుల్స్ విజేతలు ఎవరు అంటే హ్యారీ హెలియోవారా మరియు హెన్రీ పాటెన్. అలాగే మహిళల డబుల్స్ విజేత ఎవరు అంటే కాటరీనా సినియాకోవా మరియు టేలర్ టౌన్సెంట్. నెక్స్ట్ 2026 మిలాన్ శీతాకాల ఒలింపిక్స్ పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ సి నార్వే దేశం వరుసగా 4వసారి శీతాకాల ఒలింపిక్స్ పథకాల పట్టికలో అగ్రస్థానంలో మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం నార్వే దేశం అనేది 18 స్వర్ణ పథకాలతో ఒకే ఒలింపిక్స్ లో అత్యధిక స్వర్ణ పథకాలు సాధించిన తన సొంత రికార్డును బద్దలు కొట్టింది. నార్వే మొత్తం 41 పథకాలు, అందులో 18 స్వర్ణ పథకాలు, 12 రజత పథకాలు, 11 కాంస్య పథకాలు అనేది సాధించింది. అమెరికా అనేది 2వ స్థానంలో 33 పథకాలతో 2వ స్థానంలో నిలిచింది. అలాగే నెదర్లాండ్స్ 3వ స్థానంలో, ఆతిథ్య దేశం ఇటలీ అనేది 4వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ స్విట్జర్లాండ్ లో నిర్వహించిన వరల్డ్ రోయింగ్ కప్ 3లో భారత్ కు తొలి చారిత్రాత్మక స్వర్ణ పథకాన్ని అందించిన భారత రోయింగ్ జోడీ ఏది? ఆన్సర్ ఏ లక్ష్య సింగ్ మరియు ఉజ్వల్ కుమార్ సింగ్. నెక్స్ట్ భారతీయ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా అనేది అత్యున్నత గౌరవమైన SJFI మెడల్ తో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ సి విశ్వనాథన్ ఆనంద్ సత్కరించారు. ఈ మెడల్ అనేది భారతదేశంలోని క్రీడా వార్తలు రాసే పాత్రికేయుల అధికారిక సమైక్య వారు, భారతదేశంలో క్రీడా వార్తలు రాసే అధికారిక జర్నలిస్టు సమైక్య వారు క్రీడా రంగంలో విశేష సేవలు అందించిన దిగ్గజాలకు అందించే అత్యున్నత పురస్కారమే ఈ SJFI మెడల్. నెక్స్ట్ జర్మనీలోని షుహల్లో జరిగిన ISSF జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ 2026 లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలవడానికి భారత షూటింగ్ జట్టు మొత్తం ఎన్ని పథకాలు సాధించింది? ఆన్సర్ సి మొత్తం 25 పథకాలు అనేది సాధించింది. వీటిలో 7 స్వర్ణ పథకాలు, 8 రజత పథకాలు, అలాగే 10 కాంస్య పథకాలు ఉన్నాయి. భారత్ పథకాల పట్టికలో మొదటి స్థానం అనేది సాధించింది. అలాగే AIN ఇండివిజువల్ న్యూట్రల్ అథ్లెట్స్ అంటే ఏ దేశం తరపున కాకుండా స్వతంత్రంగా ఆడే క్రీడాకారులు 2వ స్థానంలో 14 పథకాలతో 2వ స్థానంలో నిలిచారు. అలాగే ఇటలీ అనేది 3వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ 2026 సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ బి భారతదేశం అనేది గెలుచుకుంది. భారత్ ఫైనల్లో బంగ్లాదేశ్ ను ఓడించి 6వసారి సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకుంది.
ఫైనల్ మ్యాచ్ అనేది ఎక్కడ జరిగింది అంటే గోవాలో జరిగింది. సౌత్ ఆసియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ స్థాపించిన సంవత్సరం ఎప్పుడు అంటే 1997. అలాగే దీని యొక్క ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఉంది. అలాగే శాఫ్ యొక్క మహిళల ఛాంపియన్స్ తొలి ఎడిషన్ అనేది 2010లో నిర్వహించబడింది. నెక్స్ట్ శాఫ్ అండర్-20 ఛాంపియన్షిప్ 2026 టైటిల్ ను ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ బి, టైటిల్ ను బంగ్లాదేశ్ అనేది గెలుచుకుంది. బంగ్లాదేశ్ అనేది శాఫ్ అండర్-20 ఛాంపియన్షిప్ 2026 విజేతగా నిలిచి 2వ టైటిల్ ను సాధించింది. అలాగే భారత్ అనేది రన్నర్ అప్ గా నిలిచింది. ఈ టోర్నమెంట్ మాల్దీవుల్లోని మాలేలో నేషనల్ ఫుడ్ స్టేడియంలో నిర్వహించబడింది. శాఫ్ యొక్క పూర్తి రూపం ఏదంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్. దీని యొక్క స్థాపన 1997. అలాగే ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఉంది. నెక్స్ట్ 2026 ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్ ను ఏ దేశం గెలుచుకుంది? ఒకటి దక్షిణ కొరియా. రన్నర్ అప్ గా నిలిచింది చైనా. దక్షిణ కొరియా 3వసారి ఉబెర్ టైటిల్ ను గెలుచుకుంది. ఊబర్ కప్ అనేది మహిళల ప్రపంచ జట్ల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గా ప్రసిద్ధి చెందింది. ఈ టోర్నమెంట్ లో వివిధ దేశాల మహిళల జట్లు మాత్రమే పాల్గొంటాయి. నెక్స్ట్ 2025-26లో లా లీగా ఫుట్బాల్ టోర్నమెంట్ టైటిల్ ను ఏ జట్టు గెలుచుకుంది? లా లీగా ఫుట్బాల్ టోర్నమెంట్ ను ఒకటి ఎఫ్సి బార్సిలోనా జట్టు అనేది గెలుచుకుంది. నెక్స్ట్ 2025-26 లా లీగా టైటిల్ బార్సిలోనాలో చరిత్రలో ఎన్నోది? చరిత్రలో ఇది 29వది. అలాగే ఎఫ్సి బార్సిలోనా వరుసగా 2వసారి లా లీగా టైటిల్ గెలుచుకుంది. లా లీగా స్పెయిన్ లోని అత్యున్నత ప్రొఫెషనల్ ఫుట్బాల్ లీగ్. అలాగే లా లీగాలో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. నెక్స్ట్ 2026 పురుషుల ఫిఫా ప్రపంచ కప్ విజేత ఎవరు? ఆన్సర్ బి, స్పెయిన్ దేశం. రన్నర్ అప్ గా నిలిచిన జట్టు ఏదంటే అర్జెంటీనా. స్పెయిన్ అనేది 2010 మరియు 2026 2 సార్లు ప్రపంచ కప్ ను గెలుచుకుంది. అలాగే 3వ స్థానంలో నిలిచింది ఇంగ్లాండ్. అలాగే ఫిఫా 2026ను ఆతిథ్యం ఇచ్చే దేశాలు ఏవి అంటే అమెరికా, కెనడా మరియు మెక్సికో. అలాగే అధికారిక మస్కట్లు మాఫుల్, జాయే మరియు క్లచ్. 2030లో జరగబోయే ఫిఫా ప్రపంచ కప్ కు స్పెయిన్, పోర్చుగల్ మరియు మొరాకో ఈ 3 దేశాలు ఆతిథ్య దేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్ రంజీ ట్రోఫీ 2025-26 విజేతగా ఏ జట్టు నిలిచింది? చూసి జమ్మూ కాశ్మీర్. కర్ణాటక రాష్ట్రం అనేది రన్నర్ అప్ గా నిలిచింది. అలాగే 2024-25 సంవత్సరానికి రంజీ ట్రోఫీ విజేత ఎవరు అంటే విదర్భ. నెక్స్ట్ మహిళల అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఎవరు నిలిచారు? చూసి దీప్తి శర్మ. నెక్స్ట్ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ర్యాంకింగ్స్ లో పురుషుల షార్ట్ ఫుట్ విభాగంలో ప్రపంచ నెంబర్ 1 స్థానం సాధించిన ఒకాటో హోటోజే సెమా ఏ భారత రాష్ట్రానికి చెందినవారు? ఒకాటో ఓజోటే సెమా ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే నాగాలాండ్. ఆన్సర్ బి, నాగాలాండ్ రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్ 2026 మహిళల T20 ప్రపంచ కప్ టైటిల్ ను ఏ దేశం గెలుచుకుంది? నెక్స్ట్ 2026 మహిళల T20 ప్రపంచ కప్ టైటిల్ ను ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ డి, ఆస్ట్రేలియా దేశం అనేది గెలుచుకుంది. రన్నర్ అప్ గా నిలిచింది ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా 7వసారి మహిళల T20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. అలాగే ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఎవరు అంటే సోఫీ మినెక్స్. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అండ్ ఫైనల్ గా నిలిచింది బెత్ మూనీ. అత్యధిక పరుగులు చేసింది డానీ వాట్ హార్జ్. అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణి భారతదేశానికి చెందిన శ్రీచరణి 14 వికెట్లు. అలాగే అత్యధిక దేశాలు ఈ ప్రపంచ కప్ ను ఆతిథ్యం ఇచ్చే దేశాలు ఏవి అంటే ఇంగ్లాండ్ మరియు వేల్స్. అరంగ్రేట చేసిన జట్టు ఏది అంటే నెదర్లాండ్ జట్టు అనేది. ఆస్ట్రేలియా అనేది 7 సార్లు ఈ టైటిల్ ను గెలిచింది. 2010, 2012, 2014, 2018, 2020, 2023 మరియు 2026 జట్లో 7 సార్లు ప్రపంచ T20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? ఎలెనా రైబాకినా. నెక్స్ట్ మహిళల ప్రీమియం లీగ్ 2026 టైటిల్ ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ బి, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. ఢిల్లీ క్యాపిటల్స్ అనేది రన్నర్ అప్ గా నిలిచింది. శృతి మందాన విజేత జట్టు కెప్టెన్ గా వ్యవహరించింది మరియు అత్యధిక పరుగులతో శృతి మందాన 377 పరుగులతో ఆరెంజ్ క్యాప్ ను కైవసం చేసుకుంది. అలాగే అత్యధిక వికెట్లతో 17 వికెట్లతో సోఫీ డివైన్ అనేది పర్పుల్ క్యాప్ ను గెలుచుకుంది. నెక్స్ట్ 2026 ఇటాలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారు? జానిక్ సిన్నర్. నెక్స్ట్ 2026 ఇటాలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? ఇటాలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే ఆన్సర్ సి, ఎలినా స్విటోలినా. జానిక్ సిన్నర్ గత 50 సంవత్సరాల్లో ఇటాలియన్ ఓపెన్ గెలిచిన తొలి ఇటాలియన్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించారు. అలాగే పురుషుల సింగిల్స్ రన్నర్ అప్ గా నిలిచింది కాస్పర్ రూడ్. నార్వే దేశానికి చెందిన కాస్పర్ రూడ్. మహిళల సింగిల్స్ విజేత ఎలినా స్విటోలినా. ఈవిడ ఉక్రెయిన్ దేశస్తురాలు. అలాగే మహిళల సింగిల్స్ రన్నర్ అప్ గా నిలిచింది అమెరికా దేశస్తురాలు అయిన కోకో గాఫ్. పురుషుల డబుల్స్ విజేతలు ఎవరు అంటే సిమోనే బొలెల్లి మరియు ఆండ్రియా వన్సోరి.
నెక్స్ట్ టాటా ఐపీఎల్ 2026 టైటిల్ ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ డి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. రన్నర్ అప్ గా నిలిచింది గుజరాత్ టైటన్స్. విజేత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచింది విరాట్ కోహ్లీ. అలాగే దీని యొక్క ఫైనల్ వేదిక నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ వేదిక అనేది జరిగింది. ఆరెంజ్ కప్ ను వైభవ్ సూర్యవంశీ 776 పరుగులతో వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ కప్ ను గెలుచుకున్నారు. పర్పుల్ క్యాప్ ను కసిబో రడోడ్, పర్పుల్ క్యాప్ ను 29 వికెట్లతో కగిసోర్ రబాడా గెలుచుకున్నారు. అలాగే ప్లేయర్ ఆఫ్ ద అవార్డు అనేది పంజాబ్ కింగ్స్ అనేది గెలుచుకుంది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా వైభవ్ సూర్యవంశీ నిలిచారు. అలాగే క్యాచ్ ఆఫ్ ద సీజన్ గా మనీష్ పాండే నిలిచారు. నెక్స్ట్ హాకీ ఇండియా వార్షిక అవార్డులు 2025 లో పురుషుల మరియు మహిళల విభాగంలో బల్బీర్ సింగ్ సీనియర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఏ హర్మన్ ప్రీత్ సింగ్ మరియు సవితా పూనియా బల్బీర్ సింగ్ సీనియర్ అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్ 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ లో మొత్తం ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలిచి అగ్రస్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ బి మహారాష్ట్ర నిలిచింది. నెక్స్ట్ జూన్ 2026లో యుఏఎఫ్ఏ ఛాంపియన్ లీగ్ లో టైటిల్ గెలుచుకున్న ఫుట్బాల్ క్లబ్ ఏది? సి ఫారిస్ జెయింట్ జర్మన్స్ అనేది యుఏఎఫ్ఏ ఛాంపియన్షిప్ లీగ్ టైటిల్ ను గెలుచుకుంది. నెక్స్ట్ 2026 జూలైలో భారతదేశ 98వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు నిలిచారు? సి ఎస్ అశ్వత్. నెక్స్ట్ భారతదేశపు తొలి చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే సి విశ్వనాథన్ ఆనంద్. ఎస్ అశ్వత్ భారతదేశ 98వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా నిలిచారు. అలాగే ఎస్ అశ్వత్ వయసు 17 సంవత్సరాలు. ఇతను స్వస్థలం ఏది అంటే తమిళనాడులో కన్యాకుమారి. అలాగే భారతదేశపు తొలి గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే విశ్వనాథన్ ఆనంద్. భారతదేశపు 97వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే జిబి హర్షవర్ధన్. 98వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎస్ అశ్వత్ నిలిచారు. నెక్స్ట్ 2026 వింబుల్డన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్స్ ను ఎవరు గెలుచుకున్నారు? జానిక్ సిన్నర్ వరుసగా 2వసారి వింబుల్డన్ పురుషుల టైటిల్ సింగిల్స్ ను గెలుచుకున్నారు. అలాగే ఇతనికి ఇది 5వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెల్ మీద ఈ గ్రాండ్ స్లామ్ ను గెలుచుకున్నారు. అలాగే మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే లిండా నోస్కోవా. అలాగే పురుషుల డబుల్స్ విజేతలు ఎవరు అంటే హర్రీ హెలియోవా మరియు హెన్రీ పాటెన్. మహిళల డబుల్స్ విజేతలు ఎవరు అంటే గువో హన్యూ మరియు క్రిస్టినా మ్లాడినోవిక్. మిక్స్డ్ డబుల్స్ విజేతలు ఎవరు అంటే మార్సిలో అరేలవా మరియు జెలెనా ఓస్టాపెంకో. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల డబుల్స్ టైటిల్స్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ బి ఎలిస్ మెర్టెన్స్ మరియు జాంగ్ హువాయి. నెక్స్ట్ హాకీ ఇండియా అవార్డ్స్ 2025 లో మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ సి జఫర్ ఇక్బాల్. 1980లో మాస్కో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత భారత హాకీ జట్టులో సభ్యుడు. ఆయనకు 8వ హాకీ ఇండియా అవార్డ్స్ లో 2025లో మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ప్రదానం చేశారు. అలాగే ఉత్తర గోల్ కీపర్ గా బిచ్చు దేవి ఖరిబామ్, ఉత్తమ డిఫెండర్ గా సంజయ్, ఉత్తమ మిడ్ ఫీల్డర్ గా సుమిత్ వాల్మీకి, అలాగే ఉత్తమ ఫార్వర్డ్ గా సుఖ్జీత్ సింగ్ కు ఈ అవార్డులు అనేవి లభించాయి. నెక్స్ట్ ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2026 టైటిల్ ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ ఏ భారతదేశం అనేది గెలుచుకుంది. రన్నర్ అప్ గా నిలిచిన జట్టు ఏది అంటే న్యూజిలాండ్. అలాగే ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచారు. టోర్నమెంట్ లో సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును అందుకున్నారు. భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం అనేవి ఇచ్చాయి. అలాగే రోహిత్ శర్మ టోర్నమెంట్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇటలీ తొలిసారిగా ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ కు అర్హత సాధించింది. అలాగే నెక్స్ట్ 2026 సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్స్ ను గెలుచుకున్న భారతీయ బ్యాడ్మింటన్ జోడీ ఏది? ఆన్సర్ బి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి 2026 సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్స్ ను గెలుచుకున్నారు. నెక్స్ట్ 2026 సింగపూర్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్స్ ను ఎవరు గెలుచుకున్నారు? అలెక్స్ లానియర్, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి జోడీ సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్స్ ను గెలిచిన తొలి భారతీయ జోడీగా నిలిచింది. ఇంతకుముందు భారత్ తరపున సైనా నెహ్వాల్, పివి సింధు, బి సాయి ప్రణీత్ మాత్రమే సింగపూర్ ఓపెన్స్ లో సింగిల్స్ విభాగంలో టైటిల్ గెలిచారు. అలాగే పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అంటే ఫ్రాన్స్ దేశానికి చెందిన అలెక్స్ లానియర్. మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే దక్షిణ కొరియా దేశానికి చెందిన ఆన్ సెన్ యంగ్. అలాగే మహిళల డబుల్స్ విజేతలు ఎవరు అంటే జియా ఇపాన్ మరియు జాంగ్ ఉన్సియన్. నెక్స్ట్ 2026 ఆసియన్ బీచ్ గేమ్స్ ఏ నగరంలో నిర్వహించబడ్డాయి? సి చైనా దేశంలో సానియా నగరంలో నిర్వహించబడ్డాయి. 6వ ఆసియన్ బీచ్ గేమ్స్ 2026 ఏప్రిల్ 22 నుంచి 30 వరకు చైనాలోని సానియాలో నిర్వహించబడ్డాయి. భారత మహిళల కబడ్డీ జట్టు కెప్టెన్ రితు నాయకత్వంలో వరుసగా 6వ స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది. అలాగే ఫైనల్లో భారత మహిళల జట్టు శ్రీలంకను ఓడించింది.
భారత పురుషుల కబడ్డీ జట్టు రజత పథకాన్ని సాధించింది. అలాగే పురుషుల ఫైనల్లో భారత్ ఇరాన్ చేతిలో ఓడిపోయింది. నెక్స్ట్ ఫార్ములా 1 బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2026 విజేత ఎవరు? ఆన్సర్ బి చార్లెస్ లెక్లర్క్. నెక్స్ట్ ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2026 లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2026 లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్నారు. నెక్స్ట్ భారత్ ఫైనల్లో ఇంగ్లాండ్ ను 100 పరుగుల తేడాతో ఓడించి రికార్డ్ స్థాయిలో 6వసారి అండర్-19 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఎన్నోసారి అంటే 6వసారి. ఈ అండర్-19 జరగడం ఇది 16వసారి. వైభవ్ సూర్యవంశీ 439 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా, ఫైనల్లో 175 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచారు. అలాగే భారత జట్టు కెప్టెన్ ఎవరు అంటే ఆయుష్ మాత్రే. నెక్స్ట్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీల్లో పరుగుల 100 మీటర్ల పరుగును 10.09 సెకండ్లో పూర్తి చేసి జాతీయ రికార్డు సృష్టించిన స్ప్రింటర్ ఎవరు? ఆన్సర్ సి గురీందర్ వీర్ సింగ్. పంజాబ్ కు చెందిన గురీందర్ వీర్ సింగ్ భారతదేశపు అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ గా నిలిచారు. ఈ గంటను ఫెడరేషన్ కప్ 2026 లో సాధించారు. అలాగే ఈ పోటీలు అనేవి జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలో జరిగాయి. అలాగే 100 మీటర్ల పరుగును 10.09 సెకండ్లో పూర్తి చేసి జాతీయ రికార్డును వీర్ సింగ్ నెలకొల్పారు. నెక్స్ట్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 వరుసగా మూడవసారి పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏది? ఆన్సర్ బి ఇండియన్ ఆర్మీ. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 జమ్మూ కాశ్మీర్ లోని గుల్మార్గ్ మరియు లేహ్ లో నిర్వహించబడ్డాయి. భారత సైన్యం అనేది వరుసగా 3వసారి జట్టు ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకుంది. అలాగే ఈ క్రీడల యొక్క మస్కట్ పేరు షాన్ ఏ షే. భారత సైన్యం 23 పథకాలతో అందులో 9 స్వర్ణం, 6 రజతం, 8 కాంస్యం పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ అనేది 14 పథకాలతో 2వ స్థానంలో, హర్యానా అనేది 7 పథకాలతో 3వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ విజయ్ హజారే ట్రోఫీ 2025 to 2026 టైటిల్ ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ సి విదర్భ అనేది తొలిసారిగా విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది. అలాగే 33వ ఎడిషన్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో నిర్వహించబడింది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 33వ ఎడిషన్. అలాగే అమన్ మోకాడే 814 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచారు. అలాగే ఫైనల్లో అథర్వ థైడే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా అవార్డును అందుకున్నారు. నెక్స్ట్ 79వ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2025 to 2026 ఇయర్స్ లో సంతోష్ ట్రోఫీ విజేతగా ఏ జట్టు నిలిచింది? ఆన్సర్ ఏ సర్వీసెస్ జట్టు అనేది సంతోష్ ట్రోఫీ విజేతగా నిలిచింది. అలాగే 79వ సంతోష్ ట్రోఫీ పోటీలు అస్సాంలో నిర్వహించబడ్డాయి. అలాగే సంతోష్ ట్రోఫీ భారతదేశంలోని రాష్ట్రాలు, ప్రభుత్వ సంస్థల మధ్య నిర్వహించే జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్. నెక్స్ట్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 ఏ ఎడిషన్ గా నిర్వహించబడింది? ఆన్సర్ బి 2వ ఎడిషన్. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026లో ఖోమ్లా బీచ్ తియాలో నిర్వహించబడ్డాయి. ఈ టోర్నమెంట్ కు అధికారం మస్కట్ పెర్లనే డాల్ఫిన్. అలాగే కర్ణాటక అనేది మొత్తం 11 పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది. 2వ స్థానంలో తమిళనాడు రాష్ట్రం, 3వ స్థానంలో మణిపూర్ అనేది 3వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ మే 2026లో ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో F64 విభాగంలో 74.82 మీటర్ల జావెలిన్ త్రోతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన పారా అథ్లెట్ ఎవరు అంటే ఆన్సర్ సి సుమిత్ అంటిల్. మహారాష్ట్ర మొత్తం 343 పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర అనేది 102 స్వర్ణం, 114 రజతం, 127 కాంస్య పథకాలను సాధించింది. హర్యానా అనేది 222 పథకాలతో 2వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ ఐపీఎల్ లో ఒకే సీజన్ లో అత్యధిక 59 సిక్సర్లు కొట్టి క్రిస్ గేల్ 14 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన యువ బ్యాటర్ ఎవరు? ఆన్సర్ సి వైభవ్ సూర్యవంశీ.